యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఇది మనకి ఏర్పడదేమో లేఖన భాగం చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరికిన ప్రభా, నీ వాక్యం దొరుకుతండి. మమ్మల్ని సజీవులుగా విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుంది తండ్రి, మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి ఎన్నికల జీవితం గ్రహించగలమవుతున్న వాక్యానుసారంగా జీవితం దయచేయమని ప్రభు అనేసిన బ్రతమాలు ఇవి నమ్మగా విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను ఏం చేయాలి? సన్నుతించాలి, స్తుతించాలి. చూడండి, దావీదు మహారాజు మహాపరాక్రమం గల రాజు, మహాపరాక్రమం గల రాజు, మహదైశ్వర్యం గల రాజు. ఆయనను దేవుని చిత్తానుసారమైన వ్యక్తి అని దేవునిచే పిలువబడినవాడు. నా హృదయానుసారుడైన వ్యక్తి అని పిలువబడినవాడు. నా హృదయానుసారుడైన వ్యక్తి అని పిలువబడినవాడు. నా హృదయానుసారుడైన వ్యక్తి, నా చిత్తానుసారుడైన మనుష్యుడు అని పిలువబడినవాడు. ప్రియులారా, మరి ఎంతమంది ఆ విధంగా పిలిపించుకుంటున్నారు? ప్రభుకి ఎంతమంది ఇష్టలుగా జీవిస్తున్నారు ఈ రోజుల్లో? ప్రభుకి ఎంతమంది ఇష్టలుగా జీవిస్తున్నారు ప్రియులారా? చూడండి, ఎప్పుడో ఒకసారి ఒక విషయంలో తొట్టిల్లాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. అది ఆ పశ్చాత్తాపమే, ఆ రిపెంటెన్స్ అనేది ప్రభుకి కావాలి ప్రియులారా. ప్రతి ఒక్కరిలో అది కావాలి, పశ్చాత్తాపం అనేది కావాలి ప్రియులారా. అదే చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు దేవుని చేత వర్ధిల్లబడి కూడా వర్ధిల్లుచు కూడా దేవునికి అవిధేయులుగా జీవించిన వారు అనేక మంది ఉన్నారు. వర్ధిల్లిన తర్వాత దేవునికి అవిధేయులుగా జీవించిన వారు అనేక మంది ఉన్నారు. విధేయత దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా? విధేయత. అవిధేయులనైనా ఇష్టపడ్డండి. అవిధేయులనైనా ఇష్టపడేవాడు కాదు. మనం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. ఆయన అహంకారం ఆయనకి ఇష్టపడదు. మా దగ్గర దానియేలు గ్రంథములు నెబుకద్నెజరు ఏం చేశాడు? గడ్డి మేపించాడు, గడ్డి తినిపించాడు. ఇలా అహంకారంతో ఎవరైతే జీవిస్తున్నారో వారిని గడ్డి తినిపిస్తాడు ఆయన. కాబట్టి ఈ గర్వం అనేది మనుషుల్లో పనికిరానిది. గర్వం అనేది మనుషులు చోటు చేసుకోకూడదు. నీకు ఎన్ని తలాంతలన్నా ఉండవచ్చు, నీకు ఎన్ని ఆస్తి పాస్తులన్నా ఉండవచ్చు, నీకు ఎన్ని మేడ మిద్దలన్నా ఉండవచ్చు. లోకాసువార్తలో చూస్తాను, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము అంటాడు ఆ ధనవంతుడు. పంట బాగా పండినందువల్ల పుట్లు కట్టిస్తాను అని, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. ఎంతకాలం తింటాడు, త్రాగుతాడు, సుఖిస్తాడు.
దేవుడేమన్నాడు, మన మాటలన్నీ కూడా ఆయన రాస్తాడు. ఆయన మన మాటలన్నీ కూడా ఆయన లిఖిస్తాడండి. ఒక చోట ఆయన జీవ గ్రంథంలో లిఖిస్తాడు. తీర్పు సమయంలో అవన్నీ కూడా బయటికి వస్తాయి. మరి అప్పుడేమన్నాడు ప్రభు, వెర్రివాడ, ఈ రాత్రి నేను అడుగుచున్నాను, నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి? దేనికి? కాబట్టి గర్వాన్ని మనము విడిచిపెట్టాలి. మరి దావీదు మహారాజు అంతా సంపాదించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే ఏమన్నాడు ప్రభువు, దావీదు ఎంతగా మెచ్చుకున్నాడు, ఆ హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఆ హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. కనుక దావీదు రాజు హృదయం అంతటితో పూర్తిగా దేవుని హత్తుకుని జీవించాడు. దేవుని హత్తుకుని జీవించాడు. జీవిస్తున్నాం మనం? దేవుని హత్తుకుని జీవిస్తున్నామా? దేవుని సన్నిధికి వెళ్తున్నాము, కానీ మన హృదయం చెప్పే మాటల్లో ఉందా? ఎటువైపు పరుగులు పెడుతుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. వెళ్ళాము వచ్చాము అన్నది కాదు, ఎంతవరకు విన్న వాక్యాన్ని ఎంతవరకు ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం. అది కావాలి క్రైస్తవునికి, అది కావాలి. వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అన్నది ముఖ్యమైనది. నువ్వు చర్చికి వెళ్ళడం అనేది నాట్ ఇంపార్టెంట్. చర్చికి వెళ్ళడం కాదు, నువ్వు చర్చికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అన్నది, దట్ ఈజ్ ఇంపార్టెంట్ పిల్లలు. అది ఇంపార్టెంట్. ప్రభుకు కావాల్సింది అది ముఖ్యమైనది. కనుక మరి తనకు కండబలం ధనబలము సర్వ సమృద్ధి కలిగినను ఈ లోకంలో తాను కలిగి ఉన్నదంతయు ఎవరి వల్ల కలిగిందనుకున్నాడు? దేవుని వల్లనే కలిగిందనుకున్నాడు. దేవుని వల్లనే కదా కలిగేది. మనకి ఏమి కలిగినా కూడా మనకు కలిగేది ఎవరి వల్ల కలుగుతుంది? ఆ పరమ తండ్రి వలన కదా మనకు కలిగేది. కానీ కొంతమంది ఏమనుకుంటారు, నాది 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 నా ఇష్ట ప్రకారం నేను జీవించవచ్చు, నాది, నేను సంపాదించాను, నా కష్టార్జితము. దేవుడు బలం ఇవ్వకుండా నువ్వేమి చేయగలవు? మంచం మీద లేవగలవా? దేవుడు బలం ఇవ్వకుండా, దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా, దేవుడు ఆయుష్ ఇవ్వకుండా ఎవడు ఏ పని చేయగలడు? ఎవరు ఏ పని కూడా చేయలేరు. కనుక మరి దేవుని వల్ల కలిగిందని గ్రహింపుతోనే జీవించాడు. తనకి ఏమి ఉన్నా ఆ దేవుని వల్ల కలిగిందనే గ్రహించాడు. కానీ తన శక్తి సామర్థ్యాల వల్ల కలిగిందని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదండి. ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ మనసు మనకు కావాలి. అలాంటి మనసు మనలో ఉందా? ఆ మనసు కోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు. సమస్తమును నీ వలనే కలిగింది, సమస్తము నీ వలనే కలిగినది కదా. చూడండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 29:14 దావీదు ప్రతి విషయంలో దేవుని చిత్తమును కనుగొని ముందుకు సాగేవాడు. ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని చిత్తాన్ని కనుగొని ముందుకు వెళ్ళేవాడు. మనము మన ఇష్టానుసారంగా వెళ్తాం, మన ఇష్టానుసారంగా ఆలోచనలు చేస్తాం. కానీ దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళేవాడు. ఆయన చిత్తంలో కనుగొని ముందుకు సాగే
గొప్పవాడు కనుక తనకు కలిగిన ప్రతి జయము కూడా దేవుని వల్ల మాత్రమే కలిగిందని గ్రహింపు కలిగి జీవించాడు. అయితే ఈ లోకంలో చాలామందికి ఈ గ్రహింపు లేకుండా జీవిస్తున్నారండి. ఈ గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. ఈ గ్రహింపు అనేది లేకుండా జీవిస్తున్నారు. కనుక ఈ లోకంలో కలిగే ప్రతీది కూడా ఆయన వల్ల కలుగుతుందని గ్రహింపు లేక ప్రతీది కూడా ఇవరకు మనకు ఈ నోటిలోనికి వచ్చే ఆహారము ఎలా వస్తుందండి? ఆయన చిత్తం లేకుండా మనము భోజనం ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ఆయన చిత్తము లేకుండా మరి భోజనం చేసి సంతోషించడం ఎవరి తరము అని మరి ప్రసంగిలో చెప్తాడు. ఆయన చిత్తము లేకుండా భోజనం చేసి మనం సంతోషించగలమా? కనుక ఈ లోకంలో కలిగే ప్రతీది కూడా ఆయన వల్ల కలుగుతుందని గ్రహింపు లేక అన్నీ కలిగి కూడా ఏమవుతున్నారు? విఫలులు అయిపోతున్నారు. ఏమనుకోవాలి మనకు కలిగేది ప్రతీది కూడా ప్రభువా ఇదిగో నువ్వే ఇచ్చావు, ఇది నువ్వు ఇచ్చావు, నువ్వు ఇవ్వకుండా మాకేది కూడా లేదు, ఇక్కడ సమస్తం నువ్వే మాకు అనుగ్రహించావు అని మనము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. కాబట్టి అయితే ఈ మహారాజు దేవుని స్తుతించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుణ్ణి స్తుతించమని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుణ్ణి స్తుతించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మనం ఎవరితో చెప్పుకుంటున్నామండి? దేవుణ్ణి స్తుతించమని చెప్పుకుంటున్నామా? దేవుని స్తుతిస్తున్నామా మనము? కాబట్టి మరి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 19లో మనకి ధనవంతుని మాటలు మనకు గుర్తొస్తాయి. అది నేను ఇప్పుడు చెప్పాను కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. తన ప్రాణము పాపంలో జీవించి సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. పాపంలో జీవించి సంతోషించు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నరుని ప్రాణము యెహోవా వశమున ఉన్నది. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది మన ప్రాణం? దేవుని చేతిలో ఉన్నది. మనము రేపు లేస్తామా లేదా అన్న కూడా మనకు తెలుసా? రేపటి సంగతి వదిలిపెట్టేయండి. కాసేపటికి ఏమవుతుందో మనకు తెలీదు. ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉన్నాం. అయితే అతడు వెర్రివానిగా దేవుని చేత పిలువబడ్డాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు దేవుని స్తుతించమని తన ప్రాణంతో చెప్తున్నాడు. కనుక స్తుతి చేయటం సాధారణంగా సంతోష సమయాల్లో జరుగుతుంది. స్తుతించటం సంతోషంగా ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే పరలోకంలో దూతలు, యెషయా గ్రంథంలో చూస్తాం, పరలోకంలో దూతలు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటారని మనకు తెలుసు. పరలోకంలో దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటారు. ప్రియులారా, మనం ఎప్పుడు స్తుతించాము? మనం ఎప్పుడు స్తుతిస్తున్నాము? స్తుతించడం మనకు ఖాళీ ఉందా? కబుర్లు చెప్పుకోవడానికి మనకు ఖాళీ లేదు. స్తుతించడానికి మనకి ఎక్కడ ఖాళీ ఉంది? లేదు. కనుక నిత్యం ఆయన స్తుతిస్తూ ఉంటారని మనకు తెలుసు. కానీ మానవులుగా మనం మాత్రం అన్ని సమయాలు స్తుతించలేము. మానవుల కొరకు తన సొంత కుమారుని ఆయన ఏం చేశాడు? బలి చేశాడు. తన సొంత కుమారుని బలి చేసిన ఈ గొప్ప పరలోక తండ్రిని మనము నిత్యము స్తుతించుట లేదు. తన సొంత కుమారునే మన కొరకు బలి చేస్తున్న ఆ తండ్రిని మనము
స్తుతించడానికి మన సమయమే లేదు, మనకు సమయమే లేదు ప్రియులారా. మనకేముంది? మరచిపోయే స్వభావం ఉంది. మనకేముంది? మరచిపోయే స్వభావం ఉంది. ఎన్నో మేళ్ళు పొందినప్పటికీ మర్చిపోవడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. మనకు మేళ్ళు దేవుడు ఇవ్వట్లేదా? మనకి ఏ మేళ్ళు దేవుడు అనుగ్రహించట్లేదా? ఎన్ని మేళ్ళు తిరుగుతున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అనేటట్లుగా ఉన్నాం. కాబట్టి దేవుడు సమకూర్చి జరిగించుతున్నాడని దేవుని వాక్యం చెప్తుంటే వారి అదృష్టాన్ని బట్టి అన్నీ జరుగుతున్నాయి లేక కలిసి వస్తున్నాయి అనుకోవడం వల్ల మనకు జరుగుతున్న మేలులు దేవుని చేతి నుండి కలుగుతున్నామని గ్రహింపు లేక మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. గ్రహింపు లేక మనం జీవిస్తున్నాం. చూడండి, ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? ఇశ్రాయేల్ గురించి కూడా మనం అనేక మార్లు వారి గురించి కూడా ఆయన కార్యములను వారు ఏం చేశారు? మరచిపోయారు. వారి కార్యములను వారు ప్రభు చేసిన కార్యములు వారు మర్చిపోయారు. ఎలా? చూడండి, వాళ్ళ బానిసత్వం నుండి ఉన్న వారిని దేవుడు బయటికి రప్పించాడు. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి బయటికి తీసుకుని వచ్చాడు. తర్వాత నీళ్ళు లేవు అంటే నీళ్ళు ఇచ్చాడు. ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు. వారికి కావాల్సిన ప్రతీది కూడా అనుగ్రహించాడు. వారికి కావాల్సిన అన్ని కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా వారు ఏం చేశారు? దేవుని చేస్తున్న మేళ్ళను వారు మరచిపోయారు. దేవుని చేస్తున్న మేళ్ళు వాళ్ళు మరచిపోయారు. కనుక చూడండి, దావీదు స్తుతించే కింద అంశాలను మనం చూసినట్లయితే పాపక్షమాపణకై అంటే రక్షణకై దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. రక్షణకై మన అంశాల్లో రక్షణకై దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములకై రక్షణ పాత్రను చేత పట్టుకుని స్తుతిస్తున్నాడు. రక్షణ పాత్రను చేత పట్టుకుని స్తుతిస్తున్నాడు. స్తుతించదని చెప్తున్నాడు. ఎన్నో మేళ్ళు పొందిన వారు ఎందరో ఉండినప్పటికీ దేవుడు చేసిన మేళ్లను బట్టి నేను రక్షణ పొందానని చెప్పేవాళ్ళు చాలా తక్కువే. నేను రక్షణ పొందానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ఒక అపాయం నుండి తప్పింపబడి లేక స్వస్థత పొంది ఒక అపాయం నుండి తప్పించబడ్డారండి, లేకపోతే స్వస్థత పొందారు. ఏదైనా రోగం వచ్చి స్వస్థత పొందారు, కానుకలు ఇస్తారు, కూడాలు పెట్టుకుంటారు, కానుకలు ఇస్తారు. రక్షణ పొందాను, నా పాపం విడిచిపెట్టాను అని చెప్పలేరు. కానుకలు ఇస్తారు, కూడాలు పెట్టుకుంటారు, కానీ నేను రక్షణ పొందాను అని వారు మాత్రం చెప్పలేరు. కనుక పాపాన్ని చూడలేని పరిశుద్ధుడైన దేవునికి నువ్వెన్ని కానుకలు ఇచ్చినా దేవుడికి కానుకలు కావాలా? దేవునికి కానుకలు అవసరమా? ఎన్ని కానుకలు ఇచ్చినా పాపాన్ని చూడలేని పరిశుద్ధునికి నువ్వెన్ని కానుకలు ఇచ్చినా నీవు ఆయనను సంతోషపరచలేవు. పేతురు జీవితంలో గొప్ప అద్భుతం జరిగినప్పుడు ప్రభా నేను పాపాత్ముడను అన్నాడు అని ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. కాబట్టి ఎక్కడ గొప్ప చేపల వేటగాడికి శూన్యంలో నుండి అన్ని చేపలను పట్టివ్వగలిగిన యేసును చూసినప్పుడు
మహా అయితే సాగిలపడి వందనాలు చెల్లించాలి. కానీ నేను పాపాత్ముడను అన్న గ్రహింపు కలుగుట చాలా అద్భుతం. ఆ రాత్రంతా చేపలు పట్టారు వాళ్ళు, రాత్రంతా చేపలు పట్టారు. ఒక్క చేప దొరికిందా వాళ్ళకి? ఒక్క చేప కూడా దొరకలా. అయితే ప్రభు ఆ దోణిలోకి వచ్చి కుడివైపున వల వేయండి అంటే చూడండి, ఈ యొక్క ఎవరు పేతురుకి ఆ యొక్క సముద్రంలో ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎక్కువ చేపలు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయం బాగా తెలుసు ఆయనకి. ఆ అహం కూడా ఆయనకి ఉంది, బాగా తెలుసు. అందుకని ప్రభు వచ్చి కుడివైపున వల వేయండి అన్నప్పుడు ఆయన మాట ప్రకారము కుడివైపున వల వేసినప్పుడు అనేకమైన చేపల రాశిని వారు పట్టినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు పేతురు ప్రభా నేను పాపాత్ముడను అని సాగిలపడ్డాడు. పిల్లరా, నేను పాపాత్ముడని సాగిలపడ్డాడు. కనుక మనము ఏ స్థలాల్లో అయితే ఒక చేప కూడా పట్టలేకపోయాడో ఆ స్థలంలో అన్ని చేపలు పడట అసాధ్యం. ఏ స్థలంలో కూడా చేపలు పట్టలేదు, ఆ స్థలంలోని అన్ని చేపలు పడ్డాయంటే అది ఎవరిది అద్భుతం? ప్రభుది కాదా? కనుక వలలు పిగిలిపోయినంతగా పడిన విస్తారమైన చేపల రాశిని చూసినప్పుడు యేసు బోధకుడు కాదు కానీ మానవాతీతమైన శక్తి కలిగిన పరిశుద్ధుడైన దేవుడే అన్న తలంపు ఆయనకి కలిగింది. కనుక చూడండి, కీర్తన 62:5 నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేవుని యొక్క రక్షణ దావీదు పొందినందువలన ఏ పరిస్థితిలోనైనాను దేవుడు మన జీవితాల్లో ఉంటే మనం టెన్షన్ పడకుండా మౌనంగా ఉండగలమని దావీదు తన ప్రాణంతోనూ మనతోనూ చెప్తున్నాడు. మనతో తన ప్రాణంతో చెప్తున్నాడు. కాబట్టి అటువంటి నెమ్మదిని అనుభవించగలిగితే అన్ని పరిస్థితుల్లోనూ మనం దేవుని ఏం చేస్తాం? దేవుని ఏం చేయగలం? మనము స్తుతించగలము. మనము దేవుణ్ణి స్తుతించగలము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని అనేక సార్లు తన ప్రాణంతో చెప్పుకొని ఆయన ఇచ్చు నెమ్మదిని అనుభవించాడు. పిల్లరా, ఆయన ఇచ్చు నెమ్మదిని అనుభవించాడు. కాబట్టి మనం ఎవరికి చెప్పుకోవాలి? మన ప్రాణముతో దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మనవద్దు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా నీవు మరవద్దు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. పిల్లరా, తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏనాడైనా మీరు మీ ప్రాణంతో మీరు ఎప్పుడన్నా మాట్లాడగలిగారా? మీ ప్రాణముతో మాట్లాడగలిగారా? దేవుని స్తుతించగలిగారా? కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి దావీదు వలె మనము కూడా ఆ విధంగా జీవించాలని ఆయన యొక్క కోరిక. పిల్లారా, కాబట్టి ఆయన అంతా మరి ఎంత విధేయతతో ఆయన జీవిస్తూ మరి నా హృదయానుసారుడని పేరు పొందిన వ్యక్తి, నా ఇష్టానుసారుడైన పేరు పొందిన వ్యక్తి దావీదు. కాబట్టి ఆ విధంగా మనము కూడా ప్రభుతో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మనము కూడా పిలిపించుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా జీవించుటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరుకున్నాయి ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి ఇదిగోనైనా మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమన్న విషయంలో మేము ధ్యానించుకొని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి నాయన తండ్రి మరి దావీదు నాయన ప్రభా తండ్రి నా ప్రాణంతో చెప్పుకుంటున్నాను నాయన ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకము అని నాయన ప్రభా. మేము అదే విధంగా తండ్రి నీ ఎందుకు విధేయత కలిగి తండ్రి ప్రభా మరి నీ చిత్తానుసారంగా ఆయన జీవించినట్లుగా కూడా మేము చూస్తున్నాం నాయన తండ్రి. నాయన ఆ విధంగా మేము కూడా జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసునామములో బ్రతిమాలి విన్నముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.